హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో, మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెల పెన్షన్‌లొచ్చేసి ఎవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? ఏ పెన్షన్ లబ్ధిదారులకి ఎంతెంత పెన్షన్ డబ్బులిస్తారు? అండ్ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 2016 ఇస్తారా? లేదంటే రూ. 4016 ఇస్తారా? వికలాంగ పెన్షన్స్ వచ్చేసి రూ. 4016 ఇస్తారా? లేదంటే రూ. 6016 ఇస్తారా? సో, ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు? దాని తర్వాత చాలామంది కూడా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వివరాల గురించి కూడా అడుగుతూ ఉన్నారండి. సో, నేను మీకు బ్రీఫ్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ నెల చేయుత ఆసరా పెన్షన్స్ అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళలకు వచ్చేటువంటి పెన్షన్ల పంపిణీ అయితే మొదలైందనమాట. సో, అయితే దీన్నంతటిని కూడా పెన్షన్ లబ్ధిదారులందరూ గమనించవలన మనకు అఫీషియల్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో, మనకు ఈ నెల 25దో తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటివి ఎక్కడ పంపిణీ చేస్తారు మీకు అంటే, సంబంధిత పోస్టల్ శాఖ ఏదైతే ఉంటుందో, ఆ సంబంధిత పోస్టల్ శాఖ అధికారుల దగ్గర నుంచి అయితే మీకు పెన్షన్స్ అనేటువంటివైతే వస్తాయన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి మీరు పెన్షన్స్ వచ్చేసి ఈ యొక్క పోస్టల్ అధికారుల దగ్గర నుంచి అయితే తీసుకోండి. మధ్యవర్తులను ఎవరిని కూడా నమ్మకుండా వాళ్ళ దగ్గరికే డైరెక్ట్‌గా వెళ్లి తీసుకోండి. మధ్యవర్తుల్ని ఎవరిని కూడా నమ్మొద్దని ఎందుకు అంటున్నానంటే, సో, వాళ్ళు తీసుకునే అమౌంటు సో, వాళ్ళు కొంచెం హాఫ్ తీసుకునేసి మీకు రిమైనింగ్ హాఫ్ అయితే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా రూ. 2016 అనుకోండి. సో, వాళ్ళు రూ. 1000 తీసుకునేసి రిమైనింగ్ రూ. 1000 అలా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చనమాట. అలా మోసపూరితంగా కూడా ఉండొచ్చు. సో, కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మకుండా డైరెక్ట్‌గా ఈ యొక్క పోస్టల్ అధికారి ఎవరైతే ఉంటారో మీ గ్రామ సమీపంలో ఉన్నటువంటి పోస్టల్ అధికారి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అనేటువంటిది అయితే తీసుకొచ్చుకోండి. ఓకేనా? సో, ఎక్స్ట్రాగా మనకు రూ. 16 మీకు ఛార్జెస్ కూడా వేస్తూ ఉంటారనమాట. చాలామంది కూడా ఈ యొక్క ఛార్జెస్ అనేటువంటివి అయితే తీసుకుంటూ ఉన్నారు. సో, అలా ఎవరికీ కూడా ఇవ్వొద్దు ఛార్జెస్ అనేటువంటివి. ప్రభుత్వం మనకు క్లియర్‌గా అయితే చెప్పుంది. మీరు రూ. 16తో సహా మొత్తం సొమ్మును కూడా తీసుకోండి. ఒక్క రూపాయి కూడా మీరు వాళ్ళకి ఎవరికీ కూడా అధికారులకి ఎవరికీ కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు అని మనకు క్లియర్‌గా అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో, పెన్షన్స్ పొందుటకు ఎటువంటి సొమ్ము కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఫైనల్‌గా. మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పంపిణీ జరుగుతుందంటే, ఈ నెల 25 నుంచి 30 తారీఖు వరకు అయితే పంపిణీ అనేటువంటిదైతే జరుగుతుంది. ఓకేనా? సో, మీకు ఈ యొక్క పెన్షన్స్ వచ్చేసి ఏ విధంగా ఇస్తారు అంటే, మీకు ఫింగర్ ప్రింట్ అనేటువంటిది పని చేయకపోయినట్లయితే ఫేస్ రికగ్నైజేషన్ అంటే మీ యొక్క ముఖ చిత్రం ఆధారంగా స్కాన్ చేసుకొని పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేస్తారండి. సో, ప్రతి ఒక్క అర్హుడికి ఇంక నుంచి పెన్షన్స్ అనేటువంటివి అయితే అందుతాయి. ఓకేనా? ఈ నేపథ్యంలో వచ్చేసి బోగస్ పెన్షన్స్‌ను కూడా గుర్తించేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు. బోగస్ పెన్షన్స్ కూడా రద్దు చేస్తారనమాట ఖచ్చితంగా. అంటే కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ అనేటువంటివైతే అందుతాయండి. ఈ యొక్క ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్‌లు పంపిణీ చేస్తే. పర్టిక్యులర్‌గా మనకు ఈ యొక్క బోగస్ పెన్షన్స్‌ని గుర్తించడం కోసము ఈ యొక్క కొత్త విధానం అనేది తీసుకొచ్చారు. ఇంతకుముందు బయోమెట్రిక్ ద్వారా మీకు పెన్షన్స్ అయితే పంపిణీ చేసేవాళ్ళనమాట. సో, చాలామంది కూడా దొంగ పెన్షన్స్ తీసుకుంటున్నారని, కొంతమంది లబ్ధిదారులు అర్హులైనప్పటికీ కూడా వాళ్ళు పెన్షన్ పొందలేకపోతున్నారని వివిధ కారణాల చేత మనకు ఈ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. మీకొచ్చేసి ఫేస్ రికగ్నైజేషన్, ఫేస్ స్కాన్ చేసుకొని ఇంక నుంచి పెన్షన్స్ అనేటువంటివి అయితే ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా నిజాయితీగా, నిక్కర్సుగా ఉన్నటువంటి అర్హుడికి మాత్రమే పెన్షన్ డబ్బులైతే వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడి వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటినుంచి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వివరాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా మర్చిపోయాను నేను. పెన్షన్ డబ్బులు ఎంతెంత పంపిణీ చేస్తారు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి చూసుకుంటే, సో, మనకు ఇంకా కూడా పెంపు చేయలేదనమాట. ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చినప్పుడు పెన్షన్ల పెంపు చేస్తామని చెప్పారు. రూ. 2016 వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 4016 గాను, రూ. 4016 దివ్యాంగ పెన్షన్‌ను రూ. 6016 పెంచుతామని చెప్పారు. కానీ ఇంకా కూడా మనకు దీని మీద క్లియర్‌గా అప్డేట్ అనేటువంటిదైతే ఇవ్వలేదు. ఓకేనా? సో, మనకు పెంపు చేశాము అని ప్రభుత్వం ఇంకా కూడా చెప్పలేదు. కాబట్టి మీకు ఎంతొస్తుందంటే
వృద్ధులకు వచ్చేసి రూ. 2016 అండ్ అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి రూ. 4016 ప్రతి నెల ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో అంత అమౌంట్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి ఎక్కువైతే ఇవ్వరనమాట. సో మీకు ఎప్పుడైతే పెంచుతారో అమౌంట్లు అప్పటి నుంచి అయితే ఇస్తారు. బట్ చాలా దగ్గరలో వీటికి సంబంధించి పెంచమని ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో ముందు రోజుల్లో. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రజెంట్ మనకు దీనికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఓకేనా. సో మనకు అప్డేట్ అనేటువంటిది వచ్చిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఆ వివరాల గురించి. బట్ ప్రజెంట్ అయితే అప్డేట్ అనేటువంటిది అయితే ఏం లేదు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే. ఓకేనా. సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకునేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.